ద్రవిడ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వానికి గడువు ముగుస్తోంది. చివరి రోజు ప్రధాన రాజకీయ పక్షాలు ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నాయి. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. అటు స్టాలిన్, ఇటు విజయ్ రోడ్ షోలు, సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. డీలిమిటేషన్ బిల్లుపై మరోసారి కేంద్రంపై మండిపడ్డారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. నియోజకవర్గాల పునర్విభజనను రాష్ట్ర వృద్ధి నమూనాకు ముప్పుగా అభివర్ణించారు. తాము రాజేసిన నిప్పు డీలిమిటేషన్ బిల్లును బూడిద చేసిందన్నారు స్టాలిన్. ఈ మేరకు ఎక్స్లో వీడియో స్టాలిన్ పోస్ట్ చేశారు. తమిళనాడుకు ద్రోహం చేయాలి అనుకునే వారికి, అభివృద్ధిని అడ్డుకోవాలి అనుకునే వారికి తాను ఎప్పటికీ ప్రమాదకారిగానే ఉంటానని స్పష్టం చేశారు స్టాలిన్. ఈ స్ఫూర్తి తమిళుల రక్తంలోనే ఉందని చెప్పారు. అటు డీఎంకే కూటమికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఎంఎన్ఎం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ టీవీకే అధినేత విజయ్ను టార్గెట్ చేశారు. 2 స్థానాల్లో పోటీ చేయడంపై సెటైర్లు వేశారు. 2 చోట్ల పోటీతోనే విజయ్ ఓటమికి అంకురార్పణ జరిగిందన్నారు కమల్ హాసన్. ఈ ఎన్నికల్లో కమల్ పార్టీ ఎంఎన్ఎం పోటీ చేయటం లేదు. డీఎంకే కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తోంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది. డీఎంకే, కాంగ్రెస్ కూటమి, ఎన్డీఏ, టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన దళపతి విజయ్ ఈసారి కింగ్ మేకర్ అవుతారనే అంచనాలు వినిపిస్తున్నాయి. అటు హై వోల్టేజ్ ఫైట్ కు వేదికగా మారిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల రణరంగానికి రెడీ అయింది. తొలి దశ ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుండగా చివరి రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో వరుస ర్యాలీలు నిర్వహించనున్నారు. దీదీ కోటను కూల్చడమే లక్ష్యంగా ప్రచార పర్వం నడపనున్నారు. అటు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ 4 ర్యాలీల్లో పాల్గొంటారు. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుండగా తొలి దశలో 152 నియోజకవర్గాలకు ఎల్లుండి పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ లెఫ్ట్ పోటీలో ఉన్నా అసలు ఫైట్ మాత్రం మోదీ వర్సెస్ దీదీనే. లోకల్ మంత్రంతో టీఎంసీ 4వ అధికారానికి గురిపెట్టగా అభివృద్ధి, సుపరిపాలన, సోనార్ బంగ్లా అజెండాగా ప్రచార పర్వం రన్ చేసింది బీజేపీ. ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, భారీగా ఓట్ల తొలగింపు, కొత్త ఓటర్ల చేరిక ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయొచ్చనే అంచనాలున్నాయి.